మంచిర్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి ఆలయంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ధర్మపురి క్షేత్రంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఓ వైన్ షాప్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్ లో అంగన్వాడీ కోడిగుడ్లు ప్రత్యక్షం కావడంపై విచారించిన అధికారులు చర్యలు చేపట్టారు. హుజురాబాద్ మండలం రంగాపూర్ అంగన్వాడీ కార్యకర్త రాజమ్మను విధుల నుండి తొలగించి సూపర్వైజర్ శిరీషకు నోటీసులు ఇచ్చి సిడిపిఓ సుగుణకు మెమో జారీ చేశారు అధికారులు. హైదరాబాద్ జూబిలీస్ నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ ఫంక్షన్ హాల్లో దివ్యాంగులకు సదరన్ క్యాంపును సహచార మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య కలిసి ప్రారంభించడం జరిగింది. మహిళా మనులకు వంటగది పొగ నుండి విముక్తి కల్పించేలా దేశవ్యాప్తంగా కొత్తగా 25 లక్షల ఉజ్వల కనెక్షన్లు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అద్భుతమని, ప్రతి ఇంట ఆనందం, ప్రతి ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వే ప్రభుత్వ లక్ష్యమని, ఉజ్వల పథకంలో భాగంగా ప్రతి కనెక్షన్పై రూపాయలు 2050 ఖర్చును భరిస్తూ ఉచితంగా ఎల్పీజీ సిలిండర్, గ్యాస్ స్టవ్తో పాటు రెగ్యులేటర్ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.